ఫైండ్ లీనియారిటీ, నెక్స్ట్ టైమ్ ఇన్వేరియన్స్, నెక్స్ట్ క్యాజువాలిటీ, స్టెబిలిటీ అండ్ ఇన్వర్టబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్. వాళ్ళు ఇచ్చిన సిస్టమ్కి మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్. ఈజీగా 10 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఫస్ట్ లీనియారిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. లీనియారిటీ అంటే చూడండి, చెక్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ లీనియర్, వీ వెరిఫై వెదర్ ద సాటిస్ఫైస్ ఆ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేస్తే అది లీనియారిటీ అంటాం. సూపర్ పొజిషన్ సిస్టమ్ అంటే ఏంది, ఈక్వల్ కావడమే సూపర్ పొజిషన్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ x1 ప్రొడ్యూసెస్ అవుట్పుట్ y1. x1 అనేది y1 ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే x2 అనేది y2 ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ ఫర్ ద స్కేల్డ్ సమ్ a1 x1 ప్లస్ a2 x2, దెన్ అవుట్పుట్ షుడ్ బి a1 y1 ప్లస్ a2 y2. ఇది అనేది ప్రూవ్ చేస్తే గివెన్ సిస్టమ్ ఈజ్ లీనియర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన సిస్టమ్ ఇది కదా, అది రాసిన x ఈక్వల్ టు x1 ప్లస్ x2, y ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండు సమ్లో ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టిన, అలానే ప్రోడక్ట్లో అంటే మధ్యలో ప్రోడక్ట్ పెట్టేస్తాను అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇది చేసినాం కదా, ఇప్పుడు ఏంది x1 మనకి ఇచ్చిన సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇది కదా, x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 2. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x1 అయింది, అలానే 2 సబ్స్టిట్యూట్ చేస్తే x2 అయింది, అలానే అది రాస్తాం. x1 ప్లస్ 1 ప్లస్ x2 ప్లస్ 2 ప్లస్ x2 మైనస్ 1, నెక్స్ట్ x2 మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 x1 మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, దానికి సపరేట్ చేద్దాం. x1 ప్లస్ 1 ప్లస్ x2 మైనస్ 1 సరిపోయింది. నెక్స్ట్ x2 ప్లస్ 1, నెక్స్ట్ x2 మైనస్ 1 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని అంతా దాన్ని ఏం రాయొచ్చు, y1, దీన్ని y2 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ అయినాయా లేదా, రెండు ఈక్వలే కాబట్టి ఇప్పుడు ఏ x1 అంటే చూద్దాం. a1 x1 అంటే a1 అంటే రాసినాం. నెక్స్ట్ x1 అంటే మనకేం తెలుసు, x1 ప్లస్ 1 ప్లస్ x2 మైనస్ 1 ఈక్వల్ టు a1. ఇదంతా దాని బదులు ఏం రాసుకోవచ్చు, y1 అని రాసుకోవచ్చు. ద సిస్టమ్ సాటిస్ఫై సూపర్ పొజిషన్ అండ్ ఈజ్ లీనియర్. ఆ సిస్టమ్ అనేది సూపర్ పొజిషన్ థియరంని సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ఇచ్చిన సిస్టమ్ అనేది లీనియర్. నెక్స్ట్ సెకండ్ ఏం కనుక్కోమన్నాడు, టైమ్ ఇన్వేరియన్స్ అనేది కనుక్కోమన్నాడు. టైమ్ ఇన్వేరియన్స్ అంటే ఏంది, ఆ టైం అనేది t నుంచి t0కి పోయేదాన్ని టైమ్ ఇన్వేరియన్స్ అన్న. ఇప్పుడు y ఈక్వల్ టు x మైనస్ t0 ప్లస్ 1 ప్లస్ x మైనస్ t0 మైనస్ 1 అంటే ఇప్పుడు ఏముంది, ఇక్కడ చూసుకుంటే t మైనస్ t0, ఇప్పుడు మైనస్ 1 చేసినాం, ఇక్కడ ప్లస్ 1. అదే కదా మన ఫార్ములా కూడా, ఇది కదా మన ఫార్ములా. టైం t అనేది షిఫ్ట్ చేసిన t నుంచి t0కి, ఇక్కడ కూడా టైం అనేది t నుంచి t0కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మైనస్ t0 అనేది ఇటు పక్క రాసిన, ఈ ప్లస్ 1 అనేది ఇటు సైడ్ రాసిన. నెక్స్ట్ ఈ మైనస్ t0 అనేది ఇటు సైడ్ రాసి మైనస్ 1 అనేది ముందుకు పంపించిన అంతే. ఇప్పుడు ముందుకు పంపించిన తర్వాత దిస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు y మైనస్ t0, ప్లస్ ద సిస్టమ్ ఈజ్ టైమ్ ఇన్వేరియంట్. ఆ సిస్టమ్ అనేది టైమ్ ఇన్వేరియంట్ ఎందుకంటే అవుట్పుట్ అనేది ఈక్వివాలెంట్ టు ద ఇన్పుట్. ఇప్పుడు చూసుకుంటే క్యాజువాలిటీ అంటే చూద్దాం. క్యాజువాలిటీ అంటే చాలా ఈజీ. ఏ సిస్టమ్ ఈజ్ క్యాజువల్ if the output at time t depends only on the input value at t and earlier time t less than or equal to t, y equal to x plus 1 plus x minus 1. The learn x plus 1 depends on the future value of x hence the system is non-linear. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సిస్టమ్ అనేది ఫ్యూచర్ వాల్యూ మీద డిపెండ్ అయితే దాన్నే నాన్ క్యాజువల్ సిస్టమ్ అంటాము. ఒకవేళ ఆ సిస్టమ్ అనేది ప్రజెంట్ అండ్ పాస్ట్ వాల్యూస్ మీద డిపెండ్ అయితే అది క్యాజువాలిటీ అంటాం. ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఫ్యూచర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది నాన్ క్యాజువాలిటీ సిస్టమ్. నెక్స్ట్ స్టెబిలిటీ అంటే చూద్దాం. స్టెబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పినాం, బాండెడ్ ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ బాండెడ్ అవుట్పుట్. ఆ ఇన్పుట్ అనేది అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని స్టెబిలిటీ అంటాము. ఇప్పుడు if mol x less than or equal to m for all t, then mol x plus 1 less than or equal to m and then mol x minus 1 less than or equal to m. ఇప్పుడు ఇది అనేది మనకు తెలుసు, దీన్ని ప్రూవ్ చేద్దాం. చూడండి, y ఈక్వల్ టు x ప్లస్ 1 ప్లస్ x మైనస్ 1. ఇక్కడ రెండు సపరేట్ చేసిన, ఇదంటే ఏంది m, ఇదన్నా m, రెండు 2m ప్లస్ m ఏమైంది 2m అయింది. హెన్స్ ద అవుట్పుట్ ఈజ్ బాండెడ్ ఫర్ ద బాండెడ్ ఇన్పుట్. ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్. నెక్స్ట్ ఇన్వర్టబిలిటీ చూద్దాం.
ఇన్వర్టిబిలిటీ అంటే ఏంది? ఏ సిస్టమ్ ఈజ్ ఇన్వర్టబుల్ ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు యూనిక్లీ డిటర్మైన్ ద ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఫర్ ద అవుట్పుట్ వై ఆఫ్ టీ. ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఇన్వర్టబుల్ అని అనాలంటే యూనిక్గా ఉండాలి. ఇది ఆ సిస్టమ్ అనేది పాసిబుల్ టు యూనిక్లీ డిటర్మైన్ ద ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఫర్ ద అవుట్పుట్ వై ఆఫ్ టీ. వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమైంది? మనకి ఇచ్చిన సిస్టమ్ ఏంది? ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈజ్ నాట్ పాసిబుల్ టు యూనిక్లీ సాల్వ్ ఫర్ ఎక్స్ ఆఫ్ టీ బికాస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 1 ప్లస్ అండ్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1 ఓవర్లాప్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ రెండు అనేది ఓవర్లాప్ అయినాయి కాబట్టి హెన్స్ ద సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్వర్టబుల్. ఆ సిస్టమ్ అనేది ఇన్వర్టబుల్ కాదు. ఓవర్లాప్ అయితే ఇన్వర్టబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? టీ ఈక్వల్ టు -1 అయితే ఇక్కడ టీ ఈక్వల్ టు 1 అయితే, అంటే రెండు వచ్చేసి కన్ఫామ్గా కాంట్రిబ్యూట్ విత్ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ద సిస్టమ్ వచ్చేసి ఇన్వర్టబుల్ సిస్టమ్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.